సూర్యాపేట జిల్లా కోదాడలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. చిన్న వయసులో విద్యార్థులు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో జీవితం దుర్భరం అవుతుందని తెలిపారు. ప్రతి వ్యక్తికి విద్యార్థి దశ అత్యంత ప్రధానమన్నారు. పాఠశాల కళాశాల విద్యలో ఎక్కువ మంది విద్యార్థులు చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంకో వ్యాపారం లెక్కన ఉంటే మీరు ఎక్కడో చదువుకునేవారు, అవునా కాదు? సో మరి అలాంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు చూసి ఉంటారు కదా, మీ ఇంట్లో మగపిల్ల వాళ్ళకి ఎన్ని రోజుల్లో మా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా నాతో సహా అదే, ఎంత కాదన్నా ఎంత బయటికి చెప్పుకున్నా లోపల మాత్రం అదే ఫీలింగ్ కొద్దిగా గొప్ప ఉంది. అది కొంతలో కొంత మా తండ్రి తల్లిదండ్రులు, మా తాతలు, మా ముత్తాతల నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు చాలా చేంజ్ వచ్చింది. రోజు కూడా ఉంది, నేటికి కూడా ఇచ్చే విధంగా ఉన్నాయి. అందులో మంచి చెడు రెండు ఉన్నాయి. తర్వాత పెద్ద సబ్జెక్ట్, దాని గురించి కాదు. సో మొత్తానికి మనకు అర్థమైంది ఏంటంటే మేల్ డామినేషన్. అందరికీ నమస్కారం సార్. ఈరోజు మనకి అవగాహన సదస్సును ఏర్పాటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలోని పిల్లలందరూ కూడా చాలా మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆ ఒత్తిడిని తట్టుకొని మంచిగా చదువుకోవాలి. ఆ ఒత్తిడిని ఏ విధంగా జయించాలి, ముందుకు ఏ విధంగా సాగాలి అని చెప్పి మనకి సారు మనకి వివరంగా చెప్తారు. అన్ని మాటలన్నీ శ్రద్ధగా విని మీరందరూ కూడా మానసికంగా కూడా మంచిగా గట్టిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 6th to 10th వరకు అంటే ఆల్మోస్ట్ 5 years. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఓకే. ఈ కస్తూరిబా గాంధీ మహిళ అంటే బాలికల పాఠశాల ఏర్పాటు గురించి ఎప్పుడైనా మీకు ఏ సందర్భంలో చెప్పారా? అసలు ఈ పాఠశాలలో ఎందుకు దీనికి పేరు పెట్టి ఓన్లీ బాలికలకు, దీని లక్ష్యం ఏంటిది? నువ్వు చదువుతున్నావు కదా, ఏం లక్ష్యంతో చదువుతున్నావు? దేనికి చదువుకుంటున్నావు? అంతేనా? జాబ్ ఒకటేనా? సమాజంలో ఒక మంచి మనిషిగా మంచిగా నిలబడడానికి, నలుగురికి నీకు సహాయం చేయడానికి, నువ్వు వాళ్ళ నుంచి సహాయం పొందడానికి, నిన్ను నువ్వు సమాజంలో ఉన్నతంగా నిలబెట్టుకోవడానికి. దానికి ఉద్యోగం చేస్తావా? శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నబాడ